అలాగే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా 14-15 ఆర్థిక సంఘం నిధులు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించితే సుమారు 8,641 కోట్ల రూపాయలని దొంగిలించి వేయటం జరిగింది. మా సర్పంచులు చెప్పకుండా, వాళ్ళ సంతకాలు లేకుండా, పంచాయతీ తీర్మానాలు లేకుండా ఆ నిధుల్ని అర్ధరాత్రి దారి మళ్లించి దొంగిలించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు వాడి వేసుకున్నాడు. అందుకని దానికి నిరసనగానే, దానికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 సంవత్సరాల పాటు రాజీ లేని ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పటికే 1,250 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ముట్టుకోకుండా మా పంచాయతీలకు జమ చేశారు.